మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచనాలు చదువుదాం. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఇక్కడ ఏముందంటే, కుడి వైపున ఉన్న వారిని చూచి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యం, మీ కొరకు సిద్ధపరిచిన దానిని, ఆయన రాజ్యములో సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకునడి అంటున్నాడు. మొదట ఇది పరలోకం వెళ్ళిన తర్వాత జరిగే సంఘటన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోకం వెళ్ళిన తర్వాత మనము ఆయన చేత ఆశీర్వదించబడిన వారము గనుక, తండ్రి చేత సిద్ధపరచబడిన ఆయన రాజ్యమును, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని అందులో మన కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోమంటున్నాడు. అయితే లోకము పుట్టినది మొదలుకొని ప్రభు మన కొరకు కూడా ఈ భూమి మీద కొన్ని సిద్ధపరిచాడు. వాటిని మొదట మనం స్వతంత్రించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా స్వతంత్రించుకోవాలి? మన కొరకు సిద్ధపరిచినవి ఏమిటి అని ఆలోచిస్తే, నేను కొంచెము నిదానంగా చెప్తూ ఉంటాను, వినండి. ఈ పరిశుద్ధ గ్రంథమును ఎంతమంది చదువుతుంటారు చెప్పండి? ఎవ్రీడే బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది? మోమాట పడకండి, నేను చూడకపోయినా ప్రభు చూస్తాడు. నేను చదువుతాను అన్నవాళ్ళు ఓకే. చదివే వాళ్ళు తక్కువ, చదవని వాళ్ళు ఎక్కువ. మెజారిటీ చదవని వాళ్ళదే ఎక్కువగా ఉంది. బైబిల్ క్విజ్ అరేంజ్ చేస్తున్నాం, అద్భుతంగా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, విజేతలుగా నిలబడుతున్నారు. చాలా సంతోషం. అయితే బైబిల్ గ్రంథమును ఒక వ్యక్తి యవ్వన కాలంలో క్రీస్తు కొరకు పట్టబడి, ఆ వ్యక్తి తన 70 సంవత్సరాల ఆయుష్కాలం పూర్తయ్యే వరకు జీవించి, తన యవ్వన కాలంలో ప్రభువులకు పట్టబడిన వ్యక్తి తన ఆయుష్కాలం పూర్తయ్యే వరకు దాదాపు 50 సంవత్సరాలు ప్రతి నెల ప్రతిరోజు బైబిల్ చదువుతూ, పక్కవాడితో చేసి చెప్పండి, సంవత్సరానికి 4 సార్లు బైబిల్ పూర్తి చేసేవాడు. ఆమె సరే, ఇక ఇక్కడ ఆగండి. నేను ఇప్పుడు ఇంకా వేరే విషయాన్ని మాట్లాడతాను. ఒక వ్యక్తి నాన్ స్టాప్గా బైబిల్ చదవాలంటే, మీకు బైబిల్ చదవడం గురించి చెప్తున్నాను. చదవని వారు, చదివేవారు, ఇప్పుడు యాప్ ఒకటి తయారైంది. మనం చదవకపోయినా కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆదికాండం ఆన్ చేస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది చదువుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనము చూస్తూ ఉంటే సరిపోతుంది, వింటూ ఉంటే కూడా సరిపోతుంది, చదువు రాని వారి కోసం. ఒకవేళ చదువు వచ్చిన వారైతే చదువుతూ వింటూ ఉంటే అది బాగుంటుంది. ఇంకా మనమే చదివితే బాగుంటుంది. ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథమును ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఇది 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథము. ఈ 66 పుస్తకాలు కూడా బైబిల్ స్కాలర్స్ ఏం చేశారంటే, ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, టోటల్లీ 66 పుస్తకాలను 10 భాగాలుగా విభజించారు. మొదటి భాగమేమో మోషే యొక్క ధర్మశాస్త్రం, మోషే యొక్క 5 గ్రంథాలుగా ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్పి మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని 5 కాండాలను. రెండవదేమో చరిత్ర గ్రంథము, మూడవదేమో కావ్య గ్రంథము, నాలుగవదేమో జ్ఞానమునిచ్చు గ్రంథము, ఐదవదేమో ప్రవచన గ్రంథము, ఆరవది యేసుక్రీస్తు యొక్క జీవితం యొక్క వివరణ ఇచ్చేటువంటి పుస్తకాలు కొత్త నిబంధనలో. అపోస్తల కార్యం, చరిత్ర గ్రంథాలు, పౌలు యొక్క పత్రికలు, ఇంకా పౌలు యొక్క పత్రికల తర్వాత సార్వత్రిక సంఘము కొరకైనటువంటి పత్రికలు, ఆ తర్వాత అద్భుతంగా ప్రవచన గ్రంథం. ఇదంతా ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 10 భాగాలుగా బైబిల్ స్కాలర్స్ దాన్ని విభజించారు. అయితే
మనము ఈ బైబిల్ను నాన్ స్టాప్గా చదవాలంటే, నాన్ స్టాప్గా ఆగకుండా చదివితే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా 74 గంటల నుంచి 75 గంటల వరకు, టోటల్గా 75 గంటలు వేసుకుందాం. 3 దినముల 3 గడియలలో ఈ బైబిల్ మొత్తము కూడా చదవచ్చు. కానీ మనకు నిద్ర ఉంటుంది, ఆకలి ఉంటుంది, చాలా బాడీలో కొన్ని చాలా సిమ్టమ్స్ ఉంటాయి, వాటి కోసం చాలా సమయం కావాలి కదా. కాబట్టి 75 గంటలలో నాన్ స్టాప్గా చదివితే పూర్తయ్యే ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ లేఖనాలను, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రచించిన ఈ బైబిల్ గ్రంథమును ఒక 7 దినములలో, సృష్టికర్త ఎలాగైతే 6 దినములలో ఈ భూమిని ఆకాశమును అందరి సమస్తమును సృష్టించి 7వ దినం విశ్రమించినట్టుగా మనము కూడా ఈ బైబిల్ గ్రంథమును 11 గంటలు ఎవ్రీడే, ఒక 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల వరకు నాన్ స్టాప్గా చదవగలిగితే, పక్కవారితో చేసి చెప్పండి, 7 దినములలో సంపూర్తి చేయగలం. 1 వీక్లో నువ్వు సంపూర్ణంగా ఈ బైబిల్ను పూర్తి చేయాలంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు నీవు నాన్ స్టాప్గా చదువుతూ కూర్చుంటే బైబిల్ పూర్తి అయిపోతుంది. 1 వీక్లో పూర్తి అయిపోతుంది. ఒక వ్యక్తి 21 డేస్లో పూర్తి చేయాలనుకుంటే 3 గంటల 40 నిమిషాలు, 4 గంటలు, దినమునకు 4 గంటలు నీవు చదవగలిగితే బైబిల్ను 21 రోజుల్లో సంపూర్తి చేయగలవు. అర్థమవుతా ఉందా? లేదంటే రాసుకోండి. 75 గంటలు నాన్ స్టాప్గా చదివితే పూర్తి అయిపోతుంది. 3 దినముల 3 గడియల్లో 11 గంటలు నాన్ స్టాప్గా ఎవ్రీడే చదివితే, ఒకవేళ 12 గంటలు మార్నింగ్ టు ఈవినింగ్ చదివితే 7 డేస్లో పూర్తి అవుతుంది. ఒకవేళ 4 గంటలు ఎవ్రీడే చదవగలిగితే 21 డేస్లో పూర్తి అవుతుంది. ఇంకా 2 గంటలే ఎవ్రీడే మనం చదవగలిగితే 40 దినాల్లో పూర్తి అవుతుంది. దానియేలు ప్రార్థన పెట్టుకున్నారనుకోండి, 21 రోజుల్లోనే బైబిల్ చదవచ్చు. నేను పరిశుద్ధ గ్రంథమును చదవడం ప్రారంభించిన నా తొలి దినాల్లో బైబిల్ నా చేతికి దొరకగానే ఎస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాల్లో దూత చేతిలో, దేవుని చేతిలో ఉన్న గ్రంథము తీసుకొని తినమంటే దేవుడు తినిపిస్తే తింటూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దూత చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, తెరవబడింది, తీసుకొని దాన్ని అడిగి తినమంటే తినేస్తాడు. మన చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన చేతిలోనే ఉంది, దూత చేతిలో లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతిలో లేదు. చదివారు ఎప్పుడైనా? ఎస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ దేవుని చేతిలో, దూత చేతిలో ఉంది. ఇక్కడేమో మనము చాలా కృప పొందిన వారం. పక్కవారితో చేయించి చెప్పండి, మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమును మనము తినగలిగితే, మనము చదవగలిగితే రోజు 2 గంటలు యేసుక్రీస్తు వలె 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నట్టుగా, మోషే సీనాయి పర్వతం మీద 40 డేస్ రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా, మనం ఒకవేళ ఒక నిష్ఠ కలిగిన వారముగా 40 డేస్లో నేను బైబిల్ సంపూర్తి చేయాలి అని అనుకుంటే 40 రోజుల్లో పూర్తి చేయవచ్చు. 2 గంటలు, మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ చదివితే పూర్తి చేయవచ్చు. సింపుల్. లేదు నాకు 2 గంటలు కూడా కష్టము అని అంటే, ఒబేదెదోము అతని ఇంటి వారిలో అతనికి కలిగిన సమస్తములో కూడా దీవెన వచ్చిందట. ఎన్ని రోజుల్లో వచ్చింది? ఒబేదెదోము ఇంటిలో దేవుని మందస్సము ఉండగా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తమును దేవుడిని యెహోవా ఆశీర్వదించాను. ఎన్ని దినాలు? 3 నెలలలో అతను దీవించబడ్డాడంట. నీవు కూడా ఒకవేళ 3 నెలలలో నీవు బైబిల్ పూర్తి చేయాలనుకుంటే ఎవ్రీడే చదివితే దినమునకు 1 గడియ, అందులో 1 గంట మాత్రము నీవు బైబిల్ చదువుతూ, బైబిల్ చదివినప్పుడల్లా ప్రతి అధ్యాయం చదువుతూ ప్రార్థిస్తూ ఉంటే ఒక 1 అవర్ చదివితే 3 నెలలలో బైబిల్ పూర్తి చేయవచ్చు. ఇక ½ అవర్ చదివితే డైలీ 6 మాసములలో 6 నెలలలో ½ అవర్ చదివితే పూర్తి చేయవచ్చు.
1 ఇయర్ మనం బైబిల్ పూర్తి చేయాలనుకుంటే రోజుకో 15 నిమిషాలు చదివితే చాలు. ఈరోజు చెప్పండి, బైబిల్ను కనీసం పూర్తి చేయడం కాదు, బైబిల్ క్విజ్ అంటేనే సెల్ ఫోన్ పట్టుకొని అందులో ఏమన్నా క్వశ్చన్స్ చూస్తున్నారు, ఆన్సర్స్ చూస్తున్నారు, చదవడం చేయట్లా. ఈ బైబిల్ గ్రంథంలో వాగ్దానములు ఉన్నాయి. ప్రతి భక్తుని కూడా దేవుడు దర్శించి మొదట వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రకారం ఆ భక్తుని ఆశీర్వదించాడు. ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే ఇది ఒక అద్భుతమైన ప్రవచన గ్రంథం. ప్రతి అధ్యాయంలో కూడా ప్రభు కనబడతాడు, వాగ్దానములు కనబడతాయి, భక్తులు కనబడుతూ ఉంటారు. వాగ్దానములతో కూడిన దీవెనలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథమును మనము అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3 మాసములలో ఒక్క గంట అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవ్రీడే ఒక 1 అవర్ చదివితే బైబిల్ గ్రంథం అంతా సంపూర్తి చేయబడుతుంది. అయితే ఈ యొక్క జార్జి ముల్లర్ అనబడుతున్నటువంటి దైవజనులు తన యవ్వన కాలంలో పట్టబడి సంవత్సరానికి 4 సార్లు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివి ముగించేవాడు. ఎలా? దినములకు ఒక్క గడియ బైబిల్ చదివేవాడు. ఒకే ఒక గంట ప్రభు సన్నిధిలో గడిపి బైబిల్ గ్రంథమును చదువుతూ ఉండేవాడు. 3 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలా 50 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తిగా చదువుతూ సంవత్సరానికి 4 సార్లు పూర్తిగా చదువుతూ తన 50 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 200 సార్లు బైబిల్ను పూర్తి చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కరెక్టేనా? 50 × 4 ఎంత? 200. 3 నెలలకు ఒకసారి చదివిన ఈ జార్జి ముల్లర్ గారు 3 మంత్స్కి ఒకసారి బైబిల్ను పూర్తి చేసిన వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బుతో అనాథ పిల్లలను పోషించడం ప్రారంభించాడు, వృద్ధులను పోషించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అనాథ పిల్లలకు స్కూల్స్, కాలేజెస్ కూడా కట్టించి ఉచితమైన విద్యను అందిస్తూ కూడా వారిని పోషిస్తూ సంరక్షిస్తూ అద్భుతంగా నడిపించాడు. కొద్ది డబ్బుతో తన దగ్గర ఉన్నటువంటిది దాదాపు ఒక 1 ఇయర్ మాత్రమే గడుస్తుందేమో పిల్లలను పోషించడానికి. అలాంటి స్థితిలో ప్రారంభించిన ఈ యొక్క జార్జి ముల్లర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి చేస్తూ ఉంటే ఒబేదేదేమును అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తమును ఆశీర్వదించినట్లుగా ఈ జార్జి ముల్లర్ గారిని, ఇతని అనాథాశ్రమాలను, అతనికి ఉన్న స్కూళ్ళను, కాలేజీలను, ఆ స్కూల్స్లో, కాలేజెస్లో, ఆ యొక్క వృద్ధాశ్రమంలో ఉంటున్న వారందరినీ దీవిస్తూ దేవుడు కొన్ని 100 కోట్లు తన ఆయుష్కాలం పూర్తయ్యే వరకు 50 సంవత్సరాలలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అనాథల కోసం, వృద్ధుల కోసం, వారి యొక్క ఉచితమైన విద్య, వైద్యము కోసం, వారి సంరక్షణ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలిగాడు. ఎలా సాధ్యమైంది ఆ వ్యక్తికి అంటే ప్రతి నెల కూడా, ప్రతిరోజు కూడా 1 గంట బైబిల్ చదివేవాడు. ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి చేసి సంవత్సరానికి 4 సార్లు పూర్తి చేసి అలా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తమును కూడా దేవుడైన యెహోవా ఆశీర్వదించినట్లుగా మందసం ఉండడాన్ని బట్టి ఈ బైబిల్ గ్రంథం 3 నెలలకు ఒకసారి పూర్తి చేస్తూ ఇలా అద్భుతమైన పరిచర్య చేశాడు. 100 కోట్లు ఖర్చు పెట్టగలిగాడు. ఈరోజు నీవు, నీ ఇంటివారు, నీ స్థితి, నీ కుటుంబం యొక్క స్థితి ఎలా ఉన్నా ఈ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఇందులో నీ కొరకు అబ్రహాము గురించి చెప్పినప్పుడు మొదటిసారి చెప్పాను కదా, నీ వలన ఈ భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడను. అక్కడ ఎవరున్నారు? నీ వలన అనే కాడ అబ్రహాము ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు అన్న కాడ మనమున్నాం. ఆమేన్. ఒకవేళ ఈ భూమి యొక్క సమస్త వంశములు అన్న కాడ నుంచి నువ్వు అబ్రహాము అనబడుతున్నా నీ వలన అనే స్థాయికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? బైబిల్ చదువు.
ఇందులో వాగ్దానములు ఉన్నాయి, వాగ్దానములతో కూడిన దీవెనలు ఉన్నాయి. బైబిల్ను బహు శ్రద్ధగా నీవు ఎవ్రీడే 1 hour చదవగలిగితే, ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి చేయగలిగితే, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానమును ప్రభు మన సొంతం చేస్తాడు. ప్రతి ఆశీర్వాదం మన వశం చేస్తాడు. ఒకసారి కీర్తనల గ్రంథములో 23వ అధ్యాయములో 5వ వచనం చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనకు ఇక్కడ ఏం కనబడుతున్నదంటే, ఈ అభిషేకముతో కూడిన, ఈ తైలముతో కూడిన వ్యక్తి యొక్క తల అంటబడగా ఇతని గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదంట. 104:24 వచనము నేను చదువుతాను. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇక్కడ దేవుని గురించిన కార్యములను ఎన్నెన్నో ఉన్నవని చెబుతూ, జ్ఞానము చేత ఇవన్నీ సృష్టించి నిర్మించావని చెబుతూ, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని ఇక్కడ చెబుతున్నది. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో ఉన్న వీటితో, ఇందులో ఉన్న ప్రతి వాగ్దానముతో, ప్రతి దీవెనతో పక్కవారితో చేసి చెప్పండి, మనము నిండి ఉండాలి. భూమి ఆయన చేసిన కార్యములన్నిటితో నింపబడి ఉన్నది, కానీ మనము మన చేతికి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానములతో, ఈ దీవెనలతో మనము నింపబడలేము. నమ్ముతారా? నేనున్నాను, దేవునికి స్తోత్రం. మరి మనము ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటే, ఇందులో ఉన్నటువంటి వాగ్దానములు, దీవెనలతో మనం నింపబడతాం. యేసుప్రభు కాలంలో యేసుప్రభుకు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథము ఇవ్వబడితే, అందులో నుంచి యెహోవా ఆత్మ నా మీద నిలిచి ఉన్నదని ఆ లేఖన భాగం ఆయన చేతికి వస్తే చదువుతూ ఉంటాడు. ఎందుకు యేసుప్రభు చేతికి ఆ సమాజ మందిరంలో ఇచ్చిన ఆ గ్రంథమును మాత్రమే చదివి అలా పెట్టాడంటే, ఆ రోజుల్లో రాజుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర, ప్రధాన యాజకులుగా ఉండి ఇతరులకు శిష్యరికమును బోధించేటువంటి బోధకులుగా ఉన్న వారి యొద్ద మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం ఉండేది. ఈరోజు మనందరి చేతికి ఇవ్వబడ్డది. కానీ మనం చదువుతున్నామా? మనందరం దీన్ని చదువుతున్నామా? యేసుప్రభుకు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళగానే అవకాశం దొరికినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని వెళ్ళి చదివాడు. అయితే అక్కడ చదవగానే యేసుప్రభుకి ఏం దొరికిందంటే, యెషయా గ్రంథంలో ఉన్న ఆ అద్భుతమైన 61వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలు అందించబడ్డాయి. నిజముగానే ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని లేఖనము నేరుగా ప్రభువుని యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభువుని గురించి ప్రజలకు, తన ఎదుట ఉన్న వారందరితో మాట్లాడుతుంది. డైరెక్ట్గా దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తుతోనూ, యేసుక్రీస్తుని గురించి ప్రజలతోనూ మాట్లాడుతున్నాడు. ఇంకా వివరించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేర్చబడినవి అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లి పారుచున్నది. మనము ఈ బైబిల్ గ్రంథమును చేతపట్టుకొని ప్రతి సండే వస్తుంటాం కదా. నా బైబిల్ ఇక్కడ ఉంది కదా, ఇది ఎట్లా ఉంటుందో అంతకంటే బాగుంటుంది మీ దగ్గర ఉన్న బైబిల్ కదా. ఎంత చక్కగా ఉందో, చెక్కు చెదరకుండా, గోల్డ్ కోటింగ్ కూడా పోలేదు, ఈ బ్లాక్ కలర్ ఏమాత్రం షేడ్ కాలేదు, ఈ ఏమీ చినిగిపోలేదు కదా, చాలా ఫ్రెష్గా ఉంది కదా. సండే రోజు ఓపెన్ చేస్తే ఇక నేను మళ్ళీ సండేనే ఓపెన్ చేస్తాను, ఇక్కడే ఉంటుంది ఈ బైబిల్. కానీ నా బైబిల్ చదివేది చూడండి, అంతా చినిగిపోయి ఉంటుంది, అందులో పేజీలు కూడా చినిగిపోయి ఉంటాయి. ఈ వర్షాకాలం కదా, వర్షం పడింది కదా, చదువుతూ ఉంటే అతుక్కుపోయి ఉంటాయి, మన దగ్గర పేపర్లే రావు. అదే బైబిల్ చదివేది, రెగ్యులర్గా చదివే బైబిల్ అయితే సింపుల్గా వచ్చేస్తుంటుంది, చాలా ఉబ్బుగా ఉంటుంది, ఇంత ఉండదు, ఇంకా పెద్దగా ఉంటుంది బైబిల్. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనం చదువుతున్నామా, షోకేజ్లో పెట్టామా అని. అయితే దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని యొక్క కార్యములతో భూమి నిండి ఉన్నది. మరి ఈ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానముతో, ప్రతి ఆశీర్వాదముతో నీ గిన్నె
నీ ఆత్మీయమనే గిన్నె, నీ ఆత్మీయ గిన్నె, నీ భౌతిక దేహముతో ప్రభువును వెంబడిస్తున్న నీ ఆత్మీయ గిన్నె నిండి పొర్లుతూ ఉన్నదా? ఈ వాగ్దానములతో మన గిన్నె నిండాలి. ఈ వాగ్దాన ఫలములతో మన గిన్నె నిండాలి. ఇందులో ఉన్న ఆశీర్వాదములతో మన గిన్నె నిండాలి. ప్రైజ్ ది లార్డ్. 1 గంట ప్రభు సన్నిధిలో వాక్యము చదివితే మన గిన్నె కూడా ఇందులో ఉన్న వాగ్దానములతో, ఈ వాగ్దాన ఫలములతో, దీవెనలతో నింపబడుతుంది. దావీదు వలె మనం చెప్పగలుగుతాం, ఈ భూమి దేవుని కార్యములతో నిండి ఉన్నట్లుగా నా గిన్నె దేవుని కార్యములతో, దేవుని వాగ్దాన ఫలములతో, దేవుని దీవెనలతో నిండి ఉన్నదని చెప్పగలుగుతాం. మన గిన్నె నిండి పొర్లాలి దావీదులాగా. ప్రైజ్ ది లార్డ్. దావీదులాగా పొర్లడం అంటే మనకు మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరగడమే కాదు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దీవెనలు నీవు స్వతంత్రించుకుంటే మన ఎదుట ఉన్నవానికి కూడా మనల్ని బట్టి వానికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె చాలా మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నేను ప్రేమించే వారికి, అనగా నీ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగునట్లు చేయుచున్నావని మేము ఎరుగుదుము ప్రభువా. ఆమేన్ కదా. అయితే మనకు మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగునట్లుగా జీవించడమే కాదు, మన ద్వారా ఇతరులకు మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగునట్లు జీవించడమే నిజమైన ఆత్మీయంగా బ్రతికించబడిన జీవితం. ఆమేన్. చచ్చిన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించడానికి ప్రభు చెంతకు పిలిచాడు. నీవు ఆత్మీయంగా బ్రతికావంటే ఈ జీవపు మాటలు నీవు వింటూ ఉంటే, తింటూ ఉంటే, చదువుతూ ఉంటే నీలో ఉన్న జీవము నిన్ను బ్రతికించి ఇతరులను బ్రతికిస్తుంది. ఈ జీవము కలిగిన దేవుని మాటలు మనల్ని దీవించి ఇతరులకు మనల్ని దీవెనకరంగా చేస్తాయి. ఈ బైబిల్ అంతా మనకు ఆలోచన ఇచ్చి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుటకు ఈ బైబిల్ అంతా మనల్ని నడిపిస్తుంది. రోజు చదివితే మనల్ని బ్రతికిస్తుంది. రోజు చదివితే ఈ బైబిల్ మనల్ని నడిపిస్తుంది. ఈ బైబిల్ గ్రంథం అంతా మనల్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తుంది. పొడలు ఉంటాయి కదా, మనిషి కదా, ఉప్పు కారం తింటున్నాం కదా అసలే తెలంగాణలో ఉన్నాం ఎక్కువ కొంచెం కదా, కాబట్టి తొందరగా పొడ చూపిస్తూ ఉంటాయి. తొందరగా మనకు ఆవేశాలు కొన్ని చేయకూడని చేస్తూ ఉంటాం. అయితే ఈ బైబిల్ గ్రంథం అంటే మనల్ని హెచ్చరించి సరి చేస్తూ ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలంటే పక్కవాడితో చేసి చెప్పండి, దీవిస్తుంది. ఎవరో వచ్చి నేను నెత్తి మీద చేయి పెట్టి దీవించడం కాదు, చదివితే దేవుడే నేను దీవిస్తాడు. ఆమేన్. నేనున్న ప్రేయర్ రూమ్కు వచ్చి చూడండి, జస్ట్ నువ్వు వచ్చితే దీవించబడతావు. ఆ ప్రేయర్ రూమ్లోనికి ఎంటర్ అవుతే దీవించబడతావు అంతే. ఎందుకనంటే అక్కడ ఎప్పటికీ వాక్యము, ప్రార్థన, ఆరాధన నడుస్తూనే ఉంటుంది ఆ రూమ్ అంతా కూడా. ఈ లేఖనాలు మనల్ని దీవిస్తాయి. ఈ లేఖనాలలో మనల్ని చూపిస్తాడు దేవుడు దీవించడానికి. అప్పుడప్పుడు ఒక రోజు నన్ను చాలా సంవత్సరాల క్రితము ఆత్మీయ జీవితంలో చాలా బుడిబుడిగా ఉన్నటువంటి కాలం, సేవకునిగా అప్పుడప్పుడే పరిచయలో అడుగుపెట్టిన కాలంలో ఈ గిద్యోను తోటి మాట్లాడినట్టుగా ప్రభు 6వ అధ్యాయంలో నుంచి నాతో మాట్లాడాడు. గిద్యోను, నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు అన్నట్టుగా అందులో నుంచి నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేనేంటి ప్రభువా, పరాక్రమము గల బలాఢ్యుడనేంటి అని గిద్యోను అన్నట్టుగా నేను అన్నాను. అలా నీతో కూడా మాట్లాడతాడు. ఈ యొక్క గ్రంథము మనల్ని దీవిస్తుంది. ఈ గ్రంథం మనల్ని దీవించడానికి కావలసిన మాటలు అందిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ లేఖనాలు, ఆయన వాక్యము మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఆయన వాక్యము ఆయన దూతల సంరక్షణ ఇస్తుంది. ఆయన వాక్యము దేవుని సన్నిధిని మనకు సమీపముగా ఉండినట్లు చేస్తుంది. ఆయన వాక్యము ఆయన వెలుగులో, ఆయన మహిమలో మనము జీవించేలా చేస్తుంది. ఆ మహిమ, ఆ వెలుగు, ఆ ప్రొటెక్షన్, ఆయన సన్నిధి, ఆయన దూతల కాపుదల మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వాక్యము చదవాలి. ఆమేన్.
ఈ వాక్యము మనల్ని చదివితే కనికరిస్తూ ఉంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆ వాక్యమైన దేవుణ్ణి మనము చదువుతూ తింటూ ఉంటే, మనము అనుదిన ఆహారముగా ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన లేఖనాలను చదువుతూ ధ్యానిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే, స్వీకరిస్తూ ఉంటే, ఆ లేఖనాలలో ఉన్న ప్రభు ఎక్కడెక్కడ మనల్ని కనికరించాలో అక్కడ కనికరిస్తూ ఉంటాడు. కనికరించడమే కాదు, ప్రభు ఆయన సమీపమునకు మనల్ని నడిపిస్తాడు. ప్రభు దేవుని సమీపమునకు మనల్ని నడిపిస్తాడు. ఎంత సమీపముగా అంటే, చెరుపులు అనబడుతున్న వారి కంటే, పక్క వారితో చేర్చి చెప్పండి, దేవుని దూతల కంటే, కెరూబుల కంటే, చెరుపుల కంటే సమీపమునకు దేవుడు నడిపిస్తాడు. యోహాను అనబడుతున్నటువంటి అపోస్తులుడట పద్మాసు దీపములో ఉన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథమును ప్రత్యక్షతనిచ్చాడు. ఈ ప్రకటన గ్రంథము తనకిచ్చిన ప్రత్యక్షతతో కూడినటువంటి అనుభవంలోనే రాయబడ్డది. వేరే భాష ఏమి లేదు. దేవుడు ఏ ప్రత్యక్షతనిచ్చాడో ఆ ప్రత్యక్షతలోనే రాయబడిన గ్రంథం అది. అయితే ఆ గ్రంథం రాస్తున్నప్పుడు, ఈ లేఖనాల ప్రత్యక్షత అతనికి వచ్చినప్పుడు, దేవుడు ఆ యొక్క యోహానునట యేసుప్రభువునకు సమీపముగా వెళ్ళాడంట. ఆమె యేసుప్రభు పాదాలను తాకాడు, ఆయన దూతల పాదాలను తాకాడు. ఆమె యోహాను దేవుని సమీపములకు వెళ్ళాడు, దేవుని ఆయన పాదాలను తాకేశాడు. మనం ఎలాంటి అనుభవంలోనికి వెళ్ళగలుగుతాము ఈ యొక్క బైబిల్ గ్రంథం చదువుతుంటే? నేరుగా ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళి ఆయన పాదాలను తాకగలిగే భాగ్యమును ఇస్తాడు. అంత సమీపములకు మనల్ని తీసుకొని వెళ్తాడు ప్రభు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కళ ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, దర్శనముల ద్వారా తెలియజేస్తాడు. ఇక్కడ ఉంటున్న మీరు ఎంతమంది దర్శనాలు చూశారు? ఇక్కడికి వచ్చి ఈ పరిచర్యలో ఉన్నప్పటి నుంచి ఎంతమంది దర్శనాలు చూశారు? చేతులు ఎత్తండి. దర్శనాలు చూశారు కదా. రీసెంట్గా ఒక తల్లి నాతో మాట్లాడుతూ వచ్చింది. ఆమెకు ఒక కళ పడ్డదంట. నేను ఆ కళ భావమును కూడా మీకు చెప్పను, కానీ ఆ కళను పడినటువంటి ఆ వ్యక్తి ఆ కళను గురించి నాకు వివరిస్తూ ఉంటే, ఆ కళలో ఏదైతే ప్రభు చూపించాడో ఆ చూపించినట్టుగానే ఆమె శ్రమ పొందింది. ఆ శ్రమ నుంచి ప్రభు ఆమెకు విడుదలిచ్చాడు. ఆ విడుదలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంది. కానీ కళ ద్వారా నీవు పడిన ప్రతి శ్రమకు కారణము ఈ వ్యక్తి అని ప్రభు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరైనా నీకు హాని చేస్తే కూడా ఆ హాని ఎవరు చేశారో కూడా తెలియజేస్తాడు. నేను ఆ వ్యక్తిని ఇక్కడే ఉన్నారు కానీ చెప్పను. కలబడింది. కళ కంటే ముందు తను శ్రమ పడుతూ ఉంది. ఈ శ్రమ ఏమిటి ప్రభువా అనుకుంటూ ఉంటే అద్భుతమైన విడుదల వచ్చింది. మన దగ్గరే ప్రార్థనలో విడుదల వచ్చింది. ఆ తర్వాత ఆ కలబడింది. ఆ కళ యొక్క విషయం అంతా చెబుతూ ఉంటే ఏమిటంటే, ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి శ్రమ వచ్చింది. ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని ప్రభు తేటగా చూపించాడు. ఆమేన్. జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్నీ కూడా తేటగా తెలియజేస్తాడు. ఎవరిని బట్టి మనం ఏమి అనుభవిస్తున్నామో మనకు తెలియజేసే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తారు పైకి. కళ ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దర్శనాల ద్వారా బయలుపరుస్తాడు. మాటల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుతూ మనకు బయలుపరుస్తాడు. మెట్టుకు ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, యోసేపుకు కళనిచ్చి నెరవేర్చిన దేవుడు, గిద్యోను గురించి మిద్యానీయులలోని ఒక సైనికునికి తనను గురించిన కళ ఇచ్చి నెరవేర్చిన దేవుడు, యాకోబుకు కళను ఇచ్చి ఆ కళను నెరవేర్చిన దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నీకు ఇచ్చిన ప్రతి దర్శనం నెరవేర్చబడును గాక. మనకిచ్చిన ప్రభు ప్రతి దర్శనము ప్రతి కళ నెరవేర్చబడును గాక.